ఆ విధమైనటువంటి సమస్యలు ఉంటే తప్ప ఎటువంటి సమస్య లేదు సార్. రైట్ అండి. ఎస్, కంటిన్యూ చేద్దాం. ఎస్, విజయభాస్కర్ రెడ్డి గారు, అసలు అసెంబ్లీకే రాకుండా ప్రశ్నించకుండా అసెంబ్లీ అంతా తప్పు లెక్క అని అలా చెప్తారు, మొదటిది. రెండోది, అభివృద్ధి గురించి మాట్లాడతారు. సంక్షేమ పథకం మీరు ఇచ్చారు, ఇవ్వలేదని కాదు, మీరు ఇచ్చారు, బట్ నిధులన్నీ దారి మళ్లించారు. అభివృద్ధికి సంబంధించి మీరు చేయకుండా మళ్ళీ అభివృద్ధి గురించి ఎలా మాట్లాడతారు? ఇవన్నీ కూడా హేళనగా ఎలా మాట్లాడతారు? ఇవి ప్రధానంగా కూటమి నుంచి వస్తున్న ప్రశ్నలు. మీకు వీటికి వీటికి ఆన్సర్ చేయడం, తర్వాత మళ్ళీ వేరే చెప్తారు. కానీ ఓకే. అసెంబ్లీలో మా వాళ్ళకు 11 మందేనండి బలం. మేమేం కాదంటలా. ప్రజలు నిర్ణయించారు, ప్రజల నిర్ణయం మేరకు మేము 11 మందిమే ఉన్నాం. అయితే మేము జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ప్రతిపక్ష హోదా ఇవ్వమని అడిగారు. అడిగితే మీరు సంఖ్యాపరంగా లేరు కాబట్టి మేము ప్రతిపక్ష హోదా ఇవ్వమన్నారు. దాన్ని మా జగన్మోహన్ రెడ్డి గారు, మా మాజీ ముఖ్యమంత్రి గారు కోర్టులో వేశారు. అది కోర్టులో పెండింగ్. మీకు ఒక చిన్న విషయం చెప్తానండి. బీజేపీ గవర్నమెంట్, ఆప్ గవర్నమెంట్ లో 2025లో ముగ్గురు బీజేపీ వాళ్ళు గెలిచారు. బీజేపీ వాళ్ళకి ఆ రోజున వాళ్ళకి ప్రతిపక్ష నాయకుడు హోదా కల్పించాడు ఆప్ గవర్నమెంట్ అధినేత కేసీవాలా గారు. ఆయన పేరు జయచంద్ర ఏదో సంథింగ్ మేమైతే నాకు ఆయన పూర్తిగా ఐడియా లేదు. ఇప్పుడు 11 మంది ఉన్నప్పుడు మీకు భయం లేకపోతే ఆయనకి ప్రతిపక్ష హోదా కల్పించండి, ప్రతిపక్ష నాయకుడు అని గుర్తించి హోదా కల్పించండి, వచ్చి మాట్లాడతాడు. అప్పుడే మీరు చేతనైంది మీరు చేయొచ్చు. మీరు ఇవ్వకుండా మీరు అసెంబ్లీకి రమ్మంటే ఆయన ఏమవుతాడు? ఇంకొక విషయం. రెండోది ఏంటంటే, ఇవాళ ఏదైతే అసెంబ్లీలో మాట్లాడాలి మీరు రావటం లేదని హేళన చేస్తున్నారో టీడీపీ వాడు కానీ కూటమి ప్రభుత్వం కానీ, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మీడియా పరంగా ఇవాళ అదే అడిగాడు. గత 20 రోజుల క్రితం కూడా మీడియా పరంగా అసెంబ్లీ బిగిన్ చేసిన రోజు కూడా అదే అడిగాడు. వీటన్నిటి ప్రశ్నలకు మీరు సమాధానం అసెంబ్లీలో ఏమన్నా చెప్పగలిగారా? ఈ 16 రోజుల అసెంబ్లీలో ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు సంధించిన ప్రశ్నలకు ఏమన్నా చెప్పగలిగారా? కాదు విజయభాస్కర్ రెడ్డి గారు, అసెంబ్లీలో చట్టపరంగా మాట్లాడిన దానికి బయట మాట్లాడిన దానికి తేడా రాదా? ఇప్పుడు మీరు బయట ఎన్నెన్నో మాట్లాడుతూ ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవచ్చు, కానీ అసెంబ్లీలో జరిగితే చట్టపరంగా అది అక్కడ రిజిస్టర్ అవుతుంది కదా. మీరు అడిగిన ప్రశ్న కానీ వారు చెప్పే సమాధానం కానీ ఇప్పుడైనా ఇవ్వమనండి, అసెంబ్లీలోకి వచ్చి అదే ప్రశ్నలు మళ్ళా అడుగుతాం. ఖచ్చితంగా చెబుతున్నాం. ప్రజలు మమ్మల్ని ఆ స్థాయికి ఆశీర్వదించారు కాబట్టి మేము ప్రజా విలువలను గౌరవించి మేము ఉన్నాం. కానీ కూటమి ప్రభుత్వ అధినేతలు అసెంబ్లీ హోదా ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. అదేమంటే సంఖ్యాబలం అది అలా కాదు, టెక్నికల్ ఇష్యూ. అది ఉన్నా లేకపోయినా ప్రజలే మీకు ఇచ్చారు. ఇప్పుడు మీరు ప్రతిపక్షం, మీరు తప్పించి ఎవరున్నారు అక్కడ రాష్ట్రంలో? ప్రతిపక్షం అది మీరే కదా ఉన్నది. అదే మీరే ఉన్నారు. ప్రశ్నించడానికి మీకే ఎక్కువ బాధ్యత ఉంటుంది. అధికారం ఉండొచ్చు, కానీ వాళ్ళకి ప్రజల పక్షం ప్రశ్నించే బాధ్యత మీకే ఎక్కువ ఉంటుంది. అందుకనే కదండి ప్రజల పక్షాన్ని పోరాడుతాం. అదే బయట పోరాడేదాని కంటే అసెంబ్లీ సమస్యలు ఎప్పుడు జరిగినా మనకి ఇదే టాపిక్ చాలా ప్రొలాంగ్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడు కూడా అసెంబ్లీ ఎప్పుడు సమస్యలు జరుగుతున్నా సరే ఎందుకు రారు అనేదే. మీరు ప్రతిపక్ష హోదాని మీరు చెప్తారు, టెక్నికల్ ఇష్యూ వాళ్ళు చెప్తారు. లేదు అదే ప్రశ్న అసెంబ్లీలో అడగొచ్చు కదా అని మీరు అడుగుతున్నారు. అవును, అదే ప్రశ్న మా కౌన్సిల్లో అడుగుతున్నారు. ఏ రోజైనా సమాధానం చెప్పారండి? ఇంకా దుర్మార్గంగా ఏం చేశారో తెలుసా? కౌన్సిల్లో లడ్డు గురించి కానీ మిగతా విషయాల గురించి అడిగితే గానీ మనోహర్ గారు స్టేట్మెంట్ చదవటం మొదలు పెట్టాడు. అసలు రాజ్యాంగంలో స్టేట్మెంట్ అనే దానికి అసెంబ్లీలో కానివ్వండి, కౌన్సిల్లో కానివ్వండి, స్టేట్మెంట్ ఇచ్చేదానికి డిస్కషన్స్ జరగకుండా స్టేట్మెంట్ ఇవ్వచ్చా? అసలు అసెంబ్లీలో రూల్స్ ఉందా? అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. స్టేట్మెంట్ ఏకంగా నేరుగా రావడం, స్టేట్మెంట్ ఇచ్చాను. దానికి అందుకని స్పీకర్ కౌన్సిల్ చైర్మన్ గారు అధ్యక్షుని చెప్పాడు, ఎక్కడా లేదు, రూల్స్ లో లేదు, నువ్వు స్టేట్మెంట్ ఎట్టిస్తావని. డిస్కషన్ జరగకుండా స్టేట్మెంట్ ఎట్టిస్తావని. మీరు అడిగిన దానికేమో దాటేసి నెట్టుకుంటా పోతున్నారు. అడగలేని దానికేమో అసెంబ్లీకి వచ్చి అడగమంటున్నారు. ఎక్కడ ఒక తాట బలవండకాలు అడిగారు, బలవండకాలు దానికి సమాధానం మీరు ఎంతవరకు చెప్పలేదు కదా. చేయబోయారు. అసలు స్టేట్మెంట్ గురించి, స్టేట్మెంట్ ఉన్న విలువ ఆయన స్పీకర్ కూడా చేశాడండి. శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు విజయభాస్కర్ రెడ్డి అడిగిన ఆన్సర్ ఇస్తారా? సరే, అసెంబ్లీకి రావట్లేదు, అడగట్లేదు అని అంటున్నారు. మరి మండలికి వస్తున్నాం, మండలి అడుగుతున్నాం, అడిగిన దానికి ఏమో దాటేస్తున్నారు. అక్కడేమో మాట్లాడనివ్వట్లేదు, మేము అడిగిన దానికి సమాధానం చెప్పనివ్వట్లేదు. ఆయన స్పీకర్ గారు, ఆయన స్పీకర్ చేసినటువంటి అనుభవం కూడా ఉంది. అదే మనోహర్ గారి గురించి మాట్లాడుతున్నారు. మనోహర్ గారు స్పీకర్ గారు చేసిన అనుభవం కూడా ఉంది. ఎక్కడ మాట్లాడిస్తున్నారని చెప్తున్నారు.
స్టేట్మెంట్ ఎట్టిస్తారండి డిస్కషన్స్ లేకుండా? రైట్ ఒక నిమిషం. నిన్న దానికి ఆన్సర్ మళ్ళీ ఇస్తాను మీకు విజయభాస్కర్ గారు, మళ్ళీ ఇస్తాను. చేశారా? ఒక నిమిషం. ఎస్ శ్రీనివాస్ గారు. తర్వాతనే కదా 10 గంటలు చర్చ జరిపింది. భాస్కర్ రెడ్డి గారు, మీరు ఒక పక్కన మేము ప్రజలు ఇచ్చిన తీర్పుని శిరసావహిస్తాం అంటా ఉన్నారు. ప్రజలు ఏమని తీర్పు ఇచ్చారండి? మీరు ప్రతిపక్ష హోదా కూడా పనికిరారని చెప్పి 11 ఇచ్చారు. మళ్ళా మీరు వచ్చి నా ప్రతిపక్షాలు అడుగుతారేంది? ప్రజలు ఇచ్చిన తీర్పుని శిరసావహిస్తామని చెప్తున్నారు. మళ్ళా ఒక పక్క నాకు ప్రతిపక్ష హోదా కావాలంటారు. ఇవాళ ప్రతిపక్ష హోదా అంటారు, రేపొద్దున నాకు ఇది కావాలంటారు, అడుగుతారండి. 40% లేదని కదా ప్రజలు ఇచ్చింది. వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. లేదు, మీరు ప్రతిపక్ష హోదా అడిగి ప్రజలు తీర్పు ఇచ్చారు. దాన్ని శిరసావహించండి. మళ్ళా ప్రజల గురించి పోరాడి మళ్ళా ప్రతిపక్ష హోదా తెచ్చుకోవాలని ప్రయత్నించాలి తప్ప మీరు నాకు ప్రతిపక్ష హోదా కావాలి, నాకు ప్రతిపక్ష హోదా కావాలి, నేను ఇంట్లో కూర్చుంటానంటే మీరు ఎమ్మెల్యే అండి. ఎమ్మెల్యే అయ్యారు, రావాలి, సేవలు తీసుకున్నారు, అన్ని అనుభవిస్తున్నారు. అయినా మీరు ప్రజల గురించి మాట్లాడడానికి మీకేంది ఇది అర్థం కాదు, అర్థం కావట్లేదు. మా కౌన్సిల్ సభ్యులు అడిగిన దానికి మీరు ఏమైనా సమాధానం చెప్పారా? చెప్పండి. మా కౌన్సిల్ సభ్యులు అనేక రకాలైనటువంటి ప్రశ్నలు వేశారు. ఒకటి లడ్డు మీద, రెండోది విశాఖపట్నం భూముల మీద, మూడోది ఇందాపూర్ డైరీ మీద. వీటన్నిటికీ సమాధానం ఏమైనా ఎక్కడన్నా ఏ సంగతి ఎంత సమాధానం అని చెప్పారు? ఏకంగా స్టేట్మెంట్ ఇస్తానని స్టేట్మెంట్ ఇస్తా అంటాడు. ఎట్లా మీరు రూల్స్ కూడా మీ ఇష్టం వచ్చాను చేసుకోవటం. ఇంకా అట్లాంటప్పుడు అసెంబ్లీకి వచ్చేయండి, రాకపోతే మేము ప్రజల తరఫున ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు నిలదీసి అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పండి. మీరేదో రోడ్లు అన్నారు సార్. శ్రీనివాస్ గారు, నేను మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తాను. సత్రపల్లి రండి, ఇక్కడ రోడ్లు చూపిస్తాను. మీరు రెడ్డి గారు ఇది కరెక్ట్ కాదని చెప్పండి, నేను మీకు సారీ కూడా చెబుతాను. సార్ మీకు చిన్న భయపడి అటు నర్సాపేట వెళ్ళి నర్సాపేట చిన్నపేట మీద తిరిగి వెళ్తున్నాం. ఒక్కటి కాదు శ్రీనివాస్ గారు, వెల్కమ్ చెప్పాలి కాదు శ్రీనివాస్ గారు. ఎందుకంటే కాదు నిజంగా అక్కడ ఎక్కడ ఏదైనా సమస్య ఉందని కూడా సమస్య నిజంగా వాళ్ళు లేవనెత్తితే ఆ సమస్య తీర్చడానికి మేము ఎప్పుడు రెడీగా ఉంటామని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ కేవలం రాజకీయాలు, పార్టీలు ఇవన్నీ కాదు, మనం అభివృద్ధి వైపు వెళ్ళాలని కూటమి సర్కార్ పదే పదే చెప్తున్నారు. చెప్తున్నారు అక్కడ ప్రాబ్లం ఉందని. నిజంగా వెళ్ళండి, నిజంగా ప్రాబ్లం ఉంటే మన డిస్కషన్స్ ప్రజలకు ఉపయోగపడాలా, వాస్తవాలు తెలియాలి ప్రజలకి. ఏ పార్టీ ఎటువంటి అనేది ప్రజలు గమనించాలా. వాడొచ్చు గెలవచ్చు అది వేరే విషయం. మన డిస్కషన్స్ అనేది మనం 10 మందికి మనం కొన్ని వేల మంది, లక్షల మంది చూస్తా ఉన్నారు. కాదు ఇప్పుడు మీరు చెప్పిన ప్రాబ్లం ఏంటో చెప్పండి అక్కడ. కాదు మీరు చెప్పిన ప్రాబ్లం ఏంటి? ఎక్కడండి? మీరు శ్రీనివాస్ గారు రమ్మంటున్నారు కదా, శ్రీనివాస్ గారు రమ్మంటున్నారు కదా, అక్కడ ప్రాబ్లం రమ్మనండి, రోడ్లు రమ్మనండి. చెప్పండి. నేను కాదంటలేదు సార్, రోడ్లు బ్రహ్మాండం ఉండే, విశాలంగా వేసారు, రమ్మనండి. నేను ఇప్పుడు మీరు వస్తారంటే మీరు అక్కడ ఉంటే